ఏమిటి మదర్, ముఖ్యమైన విషయం మాట్లాడాలి రమ్మని కబుర్ చేశారు? మిస్టర్ సాగర్, జ్యోతి చిన్న పాపగా ఉన్నప్పుడు మీరు ఇక్కడ తీసుకొచ్చి చేర్పించారు. తను మా స్కూల్కి పెంపుడు బిడ్డయింది. కాకపోతే జ్యోతి ఇప్పుడు ఆనాటి చిన్న పాప కాదని మీరు తెలుసుకోవాలి. ఏమిటి మదర్ మీరనేది? జ్యోతికి వయసు వచ్చింది. కన్నెపిల్లగా తను కనే కలలకు ఒక తోడు కావాలని కోరుకుంటుంది. రాజా అనే అబ్బాయితో ఎంతో చనువుగానూ ఆత్మీయంగానూ ఉంటుంది. యు మీన్ నా చెల్లెలు అతన్ని ప్రేమిస్తోందా? ఎస్, ఐ థింక్. ఎవరా రాజా? ఏం చేస్తుంటాడు? ఇక్కడే మ్యూజిక్ టీచర్గా పనిచేస్తున్నాడు. మనిషి మంచివాడే. మిస్టర్ సాగర్, ప్రవాహం లాంటి వయసు మీ చెల్లెలది. అది ప్రమాదం పాలు కాకూడదని నా కోరిక. అందుకే మీ కబుర్ చేసి ఈ విషయం తెలియజేస్తున్నాను. మదర్, మా జ్యోతికి కంటి చూపు రాదని డాక్టర్స్ ఏనాడో ఖచ్చితంగా చెప్పేశారు. కంటికి వెలుగు చూపించలేని ఈ అన్నయ్య చెల్లెలి ఆనందం కోసం ఏమైనా చేస్తాడు, ప్రాణమైనా ఇస్తాడు. తను మనసారా కావాలని కోరుకుంటే బొమ్మైనా భర్త అయినా కాదనలేడు. కాకపోతే ముందుగా ఐ వాంట్ టు మీట్ దట్ రాజా. నమస్తే రాజా. తను నాకు అన్నయ్య అయినా ఆప్యాయతకి నాన్న, అనురాగానికి అమ్మ కూడా తనే. సాగర్ గారు, మీ గురించి జ్యోతి రోజు చెప్తూ ఉంటుంది. మీలాంటి మనిషికి చెల్లెలు అవ్వడం తన అదృష్టం ఉంటుంది. ఆడపిల్ల అసలు అదృష్టం ఒక మంచి మనిషికి భార్య అవటంలోనే ఉంది మిస్టర్ రాజా. ఎందుకంటే ఆమె జీవితం పుట్టింటిలో ఆరంభమైన చివరి వరకు కొనసాగవలసింది కట్టుకున్నవాడి నీడలో. ఆమె కరెక్ట్? కరెక్ట్ సార్. ఓ గుడ్డి పిల్లను ప్రేమించడం చాలా తేలిక, కానీ ఆమెతో జీవితాన్ని పంచుకోవడం చాలా కష్టమైన విషయం. ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి అంటే ఆ ప్రేమ నిజమైనదై ఉండాలి. ఆమె కరెక్ట్? కరెక్టే సార్. మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నారో నాకు తెలుసు. నువ్వు తెలుసుకోవాలనే నేను చెప్తున్నాను మిస్టర్ రాజా. నువ్వు మా జ్యోతిని ప్రేమించావు. అవును సార్. ఏం చూసి ప్రేమించావు? మా జ్యోతినే ప్రేమించడానికి కారణం ఏమిటి? ప్రేమించడానికే కారణాలుంటే అది ప్రేమే కాదు సార్. ప్రేమ అనేది కారణాలు లేకుండా కొండల్లో పుట్టే నది లాంటిది. ఆ నది ఎంతమంది ఆపినా సముద్రంలో కలిసినట్టే ఆ ప్రేమ తను కోరుకున్న మనసును చేరి తీరుతుంది. తన హృదయంతో లోకాన్ని చూడగల జ్యోతిని నేను ప్రేమించాను. నా స్నేహంలో అనురాగం అర్థం చేసుకున్న జ్యోతి నన్ను ప్రేమించింది. మీ అనుమతితో ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాను సార్. జ్యోతి, నువ్వేమంటావు? ఒకసారి ఇలా రా అన్నయ్య. ఏమిటమ్మా? అన్నయ్య, మేమిద్దరం ప్రేమించుకున్న మాట నిజమే. అంధకారం తప్ప చూడలేని నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసిన పెద్ద మనసు గల మనిషితనం. అయినా అతనితో నేనేం చెప్పానో తెలుసా? నాకు మా అన్నయ్యే దైవం, మా అన్నయ్య మాటే వేదం. తను ఒప్పుకుంటేనే నాకు పెళ్ళైనా పేరెంటమైనా అన్నాను. కనుక తను ఇష్టపడాలి, సరే అనాలి అన్నాను. అన్నయ్య, నీకు అతను నచ్చి నువ్వు నిండు మనసుతో ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా జ్యోతి, నువ్వు ఆనందంగా ఉండటం కంటే ఈ అన్నయ్యకి జీవితంలో కావాల్సింది ఇంకేముందమ్మా? రాజా, ఇంతకాలం నా చెల్లెలు అడుగు ముందుకు వేయటానికి ఈ కర్ర అవసరమైంది. ఇక నుంచి నీ చేయి అందుకుని జీవితంలో చల్లగా ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు రాజా, నేను ఊరు వెళ్ళగానే ముహూర్తం పెట్టించి నీకు తెలియజేస్తాను. నువ్వు వెంటనే ఇక్కడ జాబ్ రిజైన్ చేసి వచ్చాయి. సాగర్ గారు, నాదో చిన్న రిక్వెస్ట్. నా పెళ్లికి ముందు మా ఊరు వెళ్ళి నేను పరిష్కరించుకోవాల్సిన ముఖ్యమైన సమస్య ఉంటుంది. అది గనక తీరిపోతే నా మనసుకు శాంతిగా ఉంటుంది. నేను మా ఊరు వెళ్ళొచ్చేస్తాను. ఆల్ రైట్, నువ్వు త్వరగా వచ్చాయి. నీ కోసం పెళ్లి మండపంలో మా జ్యోతి నిరీక్షిస్తూ ఉంటుంది. కంఠే బధ్నామి సుభగే త్వంచేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు అగ్నే రజసు పఠాతాగే అస్మాన్ విశ్వాని దేవ భజుదాని విద్వాన్ యుయోజ్యస్మజ్జోదానవేదో భూదిష్టాన్తే నవభుక్తిం విధేమ. జ్యోతి, మీరు ఊటీలో ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఏమైనా అవసరం వస్తే వెంటనే ఫోన్ చేయండి. అలాగే అన్నయ్య. విష్ బెస్ట్ ఆఫ్ లక్ రాజా. బాయ్ జ్యోతి, హ్యావ్ ఎ నైస్ డే. థాంక్యూ. బాయ్. సార్,
జ్యోతిమ్మని హనీమూన్ పంపించారు, బానే ఉంది. మరి జయమ్మ కూడా హనీమూన్ తనకెప్పుడా అని దీనము ప్లస్ ఆశతో చూస్తుందండి. అదెంతసేపు తను హనీమూన్ ఎప్పుడు అనుకుంటే అప్పుడే.